ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 20వ అధ్యాయము. శివబ్రహ్మల వివాదము. రత్నమద మహర్షి మరల ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహాతత్వమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకుండ్రి. సర్వలోకకర్తను దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచరి. ఎంతకాలం గడిచిననో వారి వివాదం ఆగలేదు. కాలం గడుచునే ఉన్నది, వివాదము పెరుగుచునే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపం సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతికి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తపై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించరి. సర్వమును ఆ రూపం నందే వారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపం చెవుల్లో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదలను చూడదలిచిరి. ఆ రూపం యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములను తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలు గాని చివరిని గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమునుగా దానిని కనుగొంటకు ఆసక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపము ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకునివాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానం కలిగి శ్రీ మహావిష్ణువునిట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్థుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమైనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వగత్తవు, భర్తృవు, నీ తేజం అనంతము, నీవందరికీ అన్నిటికీ ఇచ్చువాడువు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనొచ్చు ఇట్లండి. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారికి ఇట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదం నిలుపటికే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి తిని, మీరు నా విరాట్ రూపమును గమనింపనసక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులే నన్ను స్తుతించిరి. మీ వివాదమును కారణము నేను ఎరుగుదును. ఆ వివాదం ఎవరినూ పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థం తెలియదు. స్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖ సంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆసక్తిచే ప్రబలమగును, జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకముకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపచేయును. తమో గుణము అజ్ఞానంచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదం కలుగును. ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యముగా అనగా చేయవలసిన కార్యం తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవట, శ్రద్ధాలోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరుగును. నిద్రి అనగా నీ అజ్ఞానంచే చేయవలసిన దానిని వేడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు, జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసినా మంచిది. నేను దీనిని పొంది తిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరినో సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమ గుణములు ప్రభావము. మీకు నీ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగా ఉండినది. పంచభూతములు ఎప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటికే మొదట బంగారపు ముద్ద వలన ఉంటిని. తర్వాత అవయవములు ఏర్పడినవి. తర్వాత మన ముగ్గురమే ఏర్పడుతుంది. మనము ముగ్గురము సృష్టి స్థితి లయనములకు కార్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తనగు, నేను పౌరుషునిగాను, శివుడు లయకర్తగాను మనం ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదం లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మది ఇట్లనెను. బ్రహ్మ, నీవు స్వతంత్రుడువు, నిగ్రహానుగ్రహ సమర్థుడువు, సర్వప్రాణులను సృష్టించిన వాడువు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడువు, శర్వశక్తి తోడనే పరమాత్మ యోగం నందిన వాడవు, సర్వరక్షకుడవు, నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వంలోనున్న నేనే అనేకత్వం నందితిని. మనమిద్దరము ఒకటే.
నీవును నా వల్లనే సమస్త దేవతలకు పూజనీయుడువు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించును అని గృత్నమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించును. ఇంతటితో మాఘపురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.